సరే, ఇంకొక అతను మనల్ని అడుగుతూ ఉన్నాడు. మాది గ్రామీణ ప్రాంతం, నేను పొలం పనులకు వెళ్తూ ఉంటాను. అయితే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో నాకు గొడవ అయింది. ఆ గొడవలో అతను నన్ను చాలా తక్కువగా మాట్లాడుతూ, కులం పేరుతో దూషిస్తూ, అంటరాని వాడు అంటూ కూడా నన్ను హేళనగా మాట్లాడాడు. అలాగే నన్ను బెదిరించాడు, వేలు చూపించి చంపేస్తామంటూ కూడా బెదిరిస్తూ ఉన్నాడు. నేను అతని మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, ఏ విధంగా వెళ్తే బాగుంటుందని అడుగుతున్నాడు. పబ్లిక్లో జరిగిందా, లేదంటే అంటే మీ పొలంలో మీరు వర్క్ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఎవరు లేరా, మీరు ఒక్కరే ఉన్నారా? ఒకవేళ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా సాక్ష్యం చెప్పగలరా? స్టేషన్కి వచ్చేసి మీకు జరిగిన దాన్ని మీరు కంప్లైంట్ ఇస్తే అవును ఇలా జరిగిందని చెప్పేసి రేపు పొద్దున కోర్టులో కూడా ఈ విధమైన సాక్ష్యాలు ఏమైనా చెప్పగలరా చూసుకోండి. ఒకటి అట్లా కులం పేరుతో దూషిస్తే ఇందాక చెప్పినట్టు నేను అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 ప్రొహిబిషన్ ఆఫ్ అట్రాసిటీ కేసు, అంటే క్యాస్ట్ పెట్టేసి దూషిస్తే, దుర్భాషలు ఆడితే, ప్లస్ చంపేస్తామని చెప్పేసి, తక్కువ కులం వాడివి నువ్వు అది ఇది అని చెప్పేసి ఏదన్నా అట్లా చంపేస్తామని థ్రెట్స్ ఏమన్నా చేస్తే ఆ రకంగా కంప్లైంట్ ఇవ్వండి. మీకు అంటే అటెంప్ట్ మర్డర్ కింద కూడా ఇది కంప్లైంట్ చేయొచ్చు. మిమ్మల్ని ఫ్యూచర్లో మర్డర్ చేసే అవకాశం ఉంది, లేకపోతే అంతవరకు ఇది ఉంటాయి. అంటే మిమ్మల్ని బెదిరించేసి తక్కువ కులం వాడివి, లేకపోతే నీ పిల్లం నువ్వు చేసుకోవడం, లేదంటే అతనికి మీకున్న కనెక్షన్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కులం పేరుతో వచ్చి మిమ్మల్ని దూషించాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? మీ పక్కన పొలమా, లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళ, ఎందుకు వచ్చింది? మీకు అతనికి ఏమైనా రాకపోకల సమస్యలు ఉన్నాయా? మీ ఇల్లు అతని ఇల్లు పక్క పక్కన, మీరేమన్నా అతన్ని ఏమైనా డిస్టర్బ్ చేశారా? అతనేమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడా తక్కువ కులం వాడు అని చెప్పేసి? అట్లా ఒక ఏరియాలో ఒక కనెక్షన్ అనేది ఇద్దరు మనుషుల మధ్యన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఏమని అంటే చుట్టుపక్కల జనాలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ అది రెన్యూవబుల్గా ఉంటుంది. రెన్యూవబుల్గా ఉండడం అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చుట్టుపక్కల ఒకటేసారి ఏం జరగవు. ఇవి డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇవి డే బై డే ఇంప్రూవ్. అరే ఏంట్రా వీడు ఇది చేస్తూ ఉన్నాడు, నాకు తక్కువ కులం వాడు నాకు ఎదురొస్తూ ఉన్నాడు ఏంటి, ఇట్లాంటి ఏవేవో పర్సనల్ గ్రడ్జ్లు పెట్టేసుకుని డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటాయి ఈ యొక్క పర్సనల్ గ్రడ్జ్ అనేది. అట్లా జరుగుతూ ఉన్న క్రమంలో మీకు అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఒకవేళ మీకు అతనికి కనుక కరెక్ట్ కనెక్షన్ కనుక ఉండి ఇట్లా జరుగుతూ ఉందనేది తెలిస్తే మీకోసం, మీ గురించి, మీ సరౌండింగ్స్ కానీ, మీ నైబర్స్ కానీ ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతకాలంగా ఇతనికి కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొంతకాలంగా ఇతనికి సరిపోవట్లేదు, సో ఇతను అప్పర్ క్యాస్ట్, ఇతను లోవర్ క్యాస్ట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది చుట్టుపక్కల వాళ్ళకి. సో అటువంటప్పుడు మీరు పెట్టే కేసుకి అయితే కొంచెం అయితే స్ట్రెంత్ ఉంటుంది. స్ట్రెంత్ ఉండడం అంటే అదే ఆ కనెక్షన్ అనేది, మీకు అతనికి కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే, మీ నైబర్ కానీ, మీ పక్క పొలంలో కానీ ఉండటం కానీ, మీరు అతను రెగ్యులర్గా ఎదురుపడటం కానీ, లేకపోతే ఏదైనా మెషినరీ మీ యొక్క పొలంలో జరిగే ఈ కలుపు తీయటమో, లేకపోతే మొక్కలు నాటడానికో దేనికో జరిగే మెషినరీస్లో నాకు ముందు జరగాలని అతను, లేకపోతే ఇంకొకరు ఇప్పుడు ట్రాక్టర్స్ నాకు వర్క్ చేయాలని మీరు తీసుకుని ఉంటారు, అసైన్ చేసుకుంటారు, అతను నాకు వచ్చి ముందు పని చేయాలని ఉంటాడు, నేను అప్పర్ క్యాస్ట్ కాబట్టి. లేకపోతే ఇటువంటి ఏమైనా జరిగితే వీటికి ప్రాపర్ ఎవిడెన్స్లు అనేవి ఉంటాయన్నమాట. మీకు అతనికి ఉన్న కరెక్ట్ కనెక్షన్ ఉంటాయి. పొలం గట్ల వివాదాల్లో కానీ, లేకపోతే జరగటం కానీ, లేకపోతే మీ నైబరింగ్ హౌస్ అయితే మీరు చెత్త వేసారనో, అతను ఇది చేశాడనో, అతని ఇంటి ముందు మీరు పోయారనో, మీ ఇంటి ముందు అతను వచ్చాడనో, ఇవేవేవో కొన్ని కారణాలు జరిగి ఉంటాయి. అటువంటివన్నీ జరిగి ఒక కేసు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగదు, ఇది ఓవర్ నైట్ జరగదు ఇది. సో ఇటువంటివన్నీ కరెక్ట్గా చూసుకోండి. మీకు అతనికి ఉన్న కనెక్షన్ ఇది, ఇట్లా ఇన్ని రోజులుగా నాకు అతనికి గొడవలు జరుగుతూ ఉన్నాయి, దీని గురించి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు, ఇంతమందికి తెలుసు, ఇన్ని చూసారు, ఈ యొక్క కొన్ని ఘటనలు ఇట్లా జరిగినాయి పాస్ట్లో, కాబట్టే అతను ఇది విధంగా చూస్తూ ఉన్నారు. నేను ఇది ఇంతకాలంగా ఇవన్నీ భరించి వెక్స్ అయిపోయే లాస్ట్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాను, మీరు ఏదో ఒకటి న్యాయం చేయండి అని చెప్పేసి అథారిటీస్కి, పోలీసు కంప్లైంట్ ఇచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసి ఫైల్ చేసి దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ తీసేసుకొని, ఆ కంప్లైంట్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ మీ దగ్గర పెట్టేసుకోండి. ఆ ఎఫ్ఐఆర్ అయ్యే వరకు కూడా మీరు పర్సూ చేయండి. ఆ ఎఫ్ఐఆర్ కాకపోతే కూడా హ్యూమన్ రైట్స్కి అప్రోచ్ కండి. హ్యూమన్ రైట్స్లో కూడా నాకు ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతూ ఉంది, నేను ప్రాపర్గా పని చేసుకోలేకపోతున్నాను, ప్రాపర్గా నేను నా ఇంట్లో నేను లివింగ్ చేయలేకపోతా ఉన్నాను, నేను బ్రతకలేకపోతా ఉన్నాను, ఈ యొక్క వ్యక్తి నన్ను అవమానిస్తూ ఉన్నాడు,
ఫ్రీక్వెంట్గా నా మీద ఏదో చేస్తా అని నాకు థ్రెట్ కూడా చేస్తూ ఉన్నాడు, నా యొక్క లైఫ్కి కూడా థ్రెట్ ఉందని చెప్పేసి మీరు ఈ హ్యూమన్ రైట్స్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు ఈ రెండు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అతను కూడా ఏదైనా కాంప్రమైజ్కి వచ్చేసి ఇంకోసారి జరగకపోవడమా, లేకపోతే ఏదైనా హామీ ఇవ్వటమా, ఏదైనా స్టేట్మెంట్ రాసి ఇవ్వటమా, నీకు కానీ నీ పొలానికి కానీ నీ యొక్క ఫ్యామిలీకి కానీ నేనేం థ్రెట్ చేయండి అని చెప్పేసి ఒక హామీలు ఇవ్వటం కానీ కొంతమంది ముందర ఒప్పుకోవటం కానీ ఇటువంటివి ఏమైనా జరిగేంత వరకు మీరు ఫైట్ చేయండి. ఓకే, అన్ని సాక్ష్యాధారాలు ఉండి నేరం నిరూపణ అయితే కనుక అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం? మినిమం 6 నెలల నుంచి 5 years వరకు శిక్ష పడుతుంది. ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది ప్రూవ్ అయిందంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు మ్యాక్సిమం పడుతుంది. ప్లస్ ఫైన్ కూడా పడుతుంది. ఫైన్ అప్ టు 2 lakhs వరకు పడుతుంది. ఇంకొకటి అప్ టు 2 lakhs వరకు ఫైన్ పడుతుంది. ప్లస్ ఇతనికి కాంపెన్సేషన్ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కనుక ట్రూ కేసు అని కనుక ఇదైతే ఇతనికి కాంపెన్సేషన్ కూడా ఇస్తారు. అప్ టు 1 lakh వరకు ఇస్తారు. అది కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. కరెక్ట్గా ప్రూవ్ అయ్యేసరికి కంప్లీట్గా 1 lakh వరకు అయితే ఇతనికి వచ్చే అవకాశం ఉంది. 5 years వరకు మ్యాక్సిమం పీరియడ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్, ఈ రెండు ఒక్కొక్కసారి బోత్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.